ఓవా ఎందుకు కొడతావు? ఆ కొట్టుడు ఎందుకు, ఆ తినుడు ఎందుకు? అంతగానం తింటే ఉంటుంది అనే బిడ్డ. ఇగో ఆ చెవులలో జీవులు తయారైతే తినక ఏం జీవులు కాదు అంత చింతపండు తింటే. చూడు దూర గుర్రు కొడతాడు. 12 అయ్యేదాకా దోస్తుగాలతో తిరిగేస్తుడు, 8 అయ్యేదాకా లేవకపోడు. వీనికి ఎరక వీని అమ్మకి ఎరక. అమ్మా లచ్చో పైసలు ఇచ్చేది ఉందో ఇచ్చిందానే? ఎక్కడిచ్చింది బిడ్డ? ఊక తిప్పించుకుంటాను ఇంటికి. అసలే ధైర్యం రాదు ఆమెకి ఇయ్యడానికి. అదైతే నువ్వు మందికి పోతే ఇంటికి పోయి తెల్లారంగానే నా పైసలు ఇయ్యరని అడుగుతుంది. మరి మన పైసలు అట్లా కాదట్నా? మంది ఒకటి మన ఒకట. కానీ కొడుకులు లేపరాదే ఏళ్ళైతుందా? అయ్యో లేపితే తీయరాదయ్యా, కాలేజ్ టైం అయినాక లేచిపోతాడు. నన్ను అయితేనేమో ఎగిలి వారంగానే 4 గంటలకు లేపి ఓ వలేయే ఊడువే సల్లే అది ఏ ఇది ఏ అంటది. వాన్నేమో పొద్దెక్కదాకా ఎండ ముఖం మీద కొట్టేదాకా వాడిని బర్రె లెక్క వండబెడుతుంది. ఓ గట్ల ఎందుకు అంటానవే? నువ్వు ఆడపిల్లవు కాబట్టి లేచి 4 తీర్ల పనులు నేర్చుకోవాలి. రేపు అత్తగారింటి కాడ ఇస్తే పనులు నేర్తే మంచి పేరు వస్తుంది బిడ్డ. వాడేంది బిడ్డ మొగపాయిగాడు, ఒడి చేస్తాడు ఒడి చేయడు, మంచిగా కాలేజీ పోయి వాడు చదువుకుంటలేడా బిడ్డ? 12 అయ్యేదాకా తిరుగుతాడు, 8 అయ్యేదాకా లేస్తలేడు. ఏమన్నా చెప్పుదామంటే దున్నపోతు మీద వాన కొట్టినట్టే బిడ్డ. వాడికి అట్లా గౌరవం చేసి ఖరాబ్ చేస్తానవే నువ్వే. ఎందుకు లేవాడే? నేను లేపుతాను ఇప్పుడు. కొన్ని మంచిగా తినబెట్టి బర్రె లెక్క బడికి పంపు. నేనేమో పనికా తప్ప నేను కూడా లేపుతా. ఏమైనా నా కొడుకెంబడే పడతారు వీళ్ళిద్దరు కలిసి. లేవరాదురా, దండం పెడితే లేవరా, కాలేజీ పోవాయిందిరా. నువ్వు కొరకే చెప్తున్నా, కాలేజ్ ఎప్పుడు వల్ల ఏం చేయాలి నాకు అంతా తెలుసు. ఏమో చిన్న పిల్ల అన్నా వాడు గంతేనే, వాడెందుకు లేస్తాడు? వాడు గిట్లా లేవడు. అదే వాని దోస్తుగాళ్ళు వచ్చి అరే ఇలా క్రికెట్ మ్యాచ్ ఉందిరా లేరా లేరా అంటే మనకంటే ముందుగానే లేచి తానం చేసిపోవు. ఇప్పుడేమో ఎంత లేపినా లేవడు, బర్రె లెక్కమంటాడు. చెప్పి అన్నీ చెప్పు. ఇరికిగా మంచి ఇరికి నన్ను అన్నీ బాబు నన్ను కొడితే అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి కదా. నువ్వు మంచిగా వంటన్నావు కానీ నేనే ఎక్కించి చెప్తానా? నువ్వేమైనా లేచి పని చేస్తున్నావారా? అక్కనంటున్నావేంద్రా? అక్కపాటి అయితే ఎవరో నువ్వు? నా బిడ్డ 4ంటికి లేచి అమ్మకి ఎంత పని ఆసర అవుతుందిరా? నా బిడ్డ పాటేట వీడు ఇంకా ఇరికి అక్క అని అంటున్నావా? ఏందయ్యా ఇక కలిగి ఇద్దరాక వయ్యా బిడ్డలు వానేం పడి అట్లనా? వాన్ని నువ్వు లేవరాదురా, వాళ్ళిద్దరు కలిసి నన్ను తిట్టవాటరి అండు. ఇక లేపక బిడ్డ, నీటోని కొడుకిట్టం లేపు లేపకపో, కాలేజీ తోలకపో. వాళ్ళు పనికి రమ్మన్నారు బిడ్డ, అడిగేస్తావు రమ్మంటారు వద్దంటారు. ఇప్పుడు నిమ్మలమైందా అరే నీకు? అరే ముద్దు మొక్కడా, ఎంతమంది తిట్టినా నీకు సిగ్గురాదారా? ఎన్ని తిట్టినా అట్నేమంటున్నావు? నీకు వాళ్ళకి వెళ్ళొద్దన బట్టే ఇప్పుడు ఇటు పోవాలి ఏం కథ. అమ్మా ఇలా నాకు అన్నం కొంచెం తక్కువ పెట్టే, అంత తినబుద్ధి అవుతలేదు. ఎండకాడ ఎండ బాగా కొట్టి నీళ్ళు తాగి తినబుద్ధి అవుతలేదు. బాపు ఇంతసేపు అవుతుంది, ఎటు పోయినవే? అప్పుడు పోయినావు, బువ్వ తినపోతే ఏం లేదు. ఏం చేయాలి బిడ్డ, రాజుడి పటేలు పిండి తల్లం రావయా అన్నాడు. వాళ్ళకై ఊరికి పోయినట, ఇవాళ ఎటు కాకుండా అయిపోయింది. పని లేదు పాటు లేదు ఇవాళ. అరే పని లేని దానికి నువ్వేం చెప్తావే చెప్పు. సరే అని ఒక 100 రూపాయలు నేను కాల్చుకోవాలి. పైసలు లేవురా నాగర, దండం పెడతా. చదువుకపోరా, పాస్ అయినా బస్ పాసు. నీ అవ్వ ఖర్చులకు పైసలద్దా? ఎందుకు కొడుతున్నావురా? మెల్లగా చెప్పచ్చు కదా. నువ్వని ఈ బిడ్డ ఉంటే తెచ్చి గా ఎవర్రుడికే ఉన్నాడు. పట్టుకురా బిడ్డ. ఇగో 50 రూపాయలు. ఎందుకు 50 రూపాయలు ఏం వేసుకోనికే? అరే ధైర్యానికి జేబులు నీ బిడ్డ, ఖర్చు పెట్టుడేనా ఇచ్చినట్టు? నీ ఆడ మా దోస్తులంతా 300-400 తెచ్చుకుంటే నాకు 100 రూపాయలు కూడా ఇయ్యరా? 50 రూపాయలతో ఏం చేసుకోవాలి నేను? అరే మీ దోస్తుగల్ల పరిస్థితి నీకు తెలుసు. వాళ్ళు ఉన్నోళ్ళు 500 కాదు 1000 రూపాయలు అయినా ఇస్తారు. మన పరిస్థితి నీకు తెలుసు కదరా. ఉన్నాయో లేవో ఎంతో కొంత ఇచ్చింది పట్టుకొని పోవాలి కానీ 50-100 అని మాట్లాడతావేంద్రా? ఆ 50 కూడా అక్క ఎండలు పోతే వచ్చినాయి బిడ్డ, దండం పెడతారా, చూసి ఖర్చు పెట్టరా. ఇయే కాలు మొక్కు. 50 రూపాయల మొక్క లాగందలి మరి మొక్తా. లంగవాడు 50 రూపాయలు పైసలు కాదారా? అయ్యా పైలం బిడ్డ బస్సు. సరే ఏం చేయాలి బిడ్డ, నాకు ఏం దోత్తలేదు తల్లి. ఇలా ఎట్లుండాలి ఇంటికాడ? ఇవాళ ఒక్కనాటికి పోకుండా పోయి తీయరా? అదే బాపు ఇంటికాడ ఉండు నిమ్మలంగా. అట్లా కాదు బిడ్డ, ఇంటికాడ ఉండి కూర్చొని తింటే గట్లాగాయి గుట్టలాగాయి బిడ్డ. మనిషి అన్నప్పుడు ఏదో పని చేసుకోవాలి బిడ్డ. ఇంటికాడ అస్సలు ఉండబుద్ది కాదు నాకు. నేను ఇంటికాడ ఎట్లుండాలి తల్లి? మరి ఇప్పుడు ఏం చెప్తావే? ఆయన అమ్మును నువ్వు ఎవరో పోతాను బిడ్డ. ఇవాళ నేనున్నమ్మ శంకర్ తాతలకు వరిగలో పోతాన్నామే. ఎందుకు? ఇంకా మంది పడతారు అడుగు బిడ్డ అమ్మని. అత్తనే నేను అద్దామనే అనుకుంటాను. ఏ ఊకో అయ్యాకి ఆడలతో అచ్చుడు ఏందా?
ఆ మోకులు దొరికినప్పుడు పోదు కాంతి. అరే అత్తనే ఆడికులేంది మోకులేందే పనికాడ పిచ్చిదానా నీకు తెలియదే. మనకి 2 పిల్లల్ని రేకాలు చేత వాడిని మంచిగా చదివియాలి, నా బిడ్డను మంచి అయినింటికి ఇవ్వాలి, రూపాయి ఎనికేసి పొదుపు చేసి ఓ అయ్యే చేతిలో పెట్టుకోవచ్చు. మంచి అయినింటి సంవత్సరానికి ఇవ్వాలని ఉండదు అనే నా బిడ్డను. ఇగో ఆడలతో ఇజ్జత పోతుంది అయ్యా అద్దు. మోకులు దొరికినప్పుడు పోదు కానీ ఇజ్జతే ఉన్నదే. రాని తీయే ఇట్లా బాబుకు ఇంటికాడ ఉంటే నిమ్మలం కాదు. సరే బిడ్డ మరిగా పోదాం రాని. ఇప్పుడు చూసినావు తమ్మునికి చూసినావు బిడ్డ ఇప్పుడు 100 రూపాయలు కావాలంటే 50 ఇచ్చి తోలినావు. ఇవాళ నాతో 100 రూపాయలు వచ్చినాయి అనుకో వారికి 4 రోజులు కావాలి అవి. సరే అట్లయితే అట్లే మరి వాళ్ళు పట్టలు సార్ నువ్వు నా పొంటే నువ్వు బట్టి నువ్వు మంచులు గిట్ల చదువు. మంచి లేరు అదే కొన్ని ఏ పని అయినా చేసుకోవాలి బిడ్డ. ఈ కూలికే పోవాలి ఆ కూలికే పోవాలి అనేది ఏం లేదు. అయిన కూలికి అనుకూలి చేస్తేనే 4 రూపాయలు మిగులుతాయి. 4 ఇలువగా బతకచ్చు. ఏం పని లేకుండా ఇంటికాడనే ఉంటే ఎట్లా బిడ్డ? నేను పట్టుకుంటే నేను అన్న తింటా బిడ్డ. తోటంతా గిట్లా తయారైంది, పెట్టుబడి వస్తుందో రాదో అవ్వ గోస పాడుగాను. రత్నాకర్ ఆడి కూలికి వస్తాడు. అరే ఏందా రత్నాకరు నువ్వు గేడలో కూలికి వస్తాడు? మామ ఇలా ఎవరు విలువలే. ఇక ఆడికూలో మోకులో ఇంటికాడ ఉండి ఏం చేయాలని వచ్చిన మామ. కాదే ఎవరు విలువతే ఇంటికాడ అన్నారు కానీ ఆడలో కూలికి వస్తారానే? ఓ తాత ఏంది ఊకే ఆడోళ్ళ కూలి అంటున్నావు? ఏ పని చేసుకుంటేంది? పని చేసుకొని బతకడానికి నీకు పని వేసినావా లేదా అన్న చూడు. నువ్వు ఆడోళ్ళ కూలి మొగోళ్ళ కూలి అని అనకు మా బాపు. నువ్వు సరే ఏదైతే నాకు తోటలు చెప్పిపోతే అయిపోయి అన్నాడు. తోట ఏరితే లెక్క లేమో ఊకే ఎందుకంటున్నావు? అవును లచ్చక్క ఈ రత్నాకర్ ఆడలో కూలికి వస్తాడు. ఆడోళ్ళ కూలి అంటానువా? అబ్బో ఆడోళ్ళ కూలి కాదు బిడ్డో. ఆడు కూలి చేస్తాడు, మోగ కూలి చేస్తాడు, అరవ కట్టం చేస్తాడు. ఏది పోనీయాడు. బిడ్డకు సంపాదించిండు, కొడుకు పెద్ద చదువు చదివిస్తాడు, 2 ఎకరాల భూమి కొన్నాడు. నువ్వు గట్లా అనుకుంటున్నావా? అబ్బో తక్కువ అంచనేయద్దు అని. ఇంత ఆపచ్చన ఉండదు లచ్చక్క ఎవరికైనా మనిషి కనటోనికి. ఆపచ్చనంటే బిడ్డ పెళ్లి చేసుకోవద్దా? ఇంకా నీ వాళ్ళ వారిలోకి ఇంత గడ్డి లేదు కానీ నీ చేనులో చూడు ఎంత గడ్డి ఉన్నదో. ఇట్నేనా సంపాదించుకున్నావు సంపాదించుకుంటాడు అంటాను. అట్లా అంటలేనక్క. అయితే నేనేమంటానంటే ఆడు కూలి మోగ కూలి కాదనకుండా చేస్తే మంచిదే పద్ధతే. కానీ చూసే జనాలకి ఏమనిపిస్తుంది? ఆడోళ్ళ కూలి పోనియాడు, మొగోళ్ళ కూలి పోనియాడు ఇట్లా అనుకోరా? ఆపచ్చనే గది వాడు ఆయన కట్టం కాని కట్టం చేసుకుంటాను కాత్తమ్మి. మనం ఏం చేసుకుంటాము? సంపాదించుకున్న మీద ఏడితే ఏమత్తమ్మి. అబ్బో వాణి అంటే దీనికేం రేషమో బాగా పొడుచుకొస్తాంది ఇది. ఓహో నేనా చేస్తాను పట్టు వచ్చినావు. అమ్మ ఏరు మా బాబుకు జరా. నీకెప్పుడన్నా మాగా మేము ఆసరైతాం కానీ మగబాయి గడ అని వచ్చింది. నువ్వు మంచిదానివి. లచ్చవ్వ ఎండలు పాడుగాని బగ్గ ముదిరినాయి కాదు, గావరైతుంది కాదు. మనం నెరవేడితే వాళ్ళకేందవ్వా? ఎండ బాగానే కొట్టింది బిడ్డ. ఇక ఈ పిల్ల టైం తెలిసిన పిల్ల సప్పుడు ఎక్కనే ఊకోబట్టే ఆసామో వెనకనే ఉంటాడు. అసలే ఇటు పోతలేడు అటు పోతలేడు. అయితే మును వెళ్ళినాకనే తినుడు కావచ్చు అనుకుని నేను టైం చెప్పలే. ఆ తాత వెనకనే ఉండే ఎట్లా చూడాలని ఊకున్నా. ఎట్లాగరు ఊత తొక్కుతోనే తింటానేవరా? లేదు లచ్చవా పప్పు చేసింది కానీ ఇక మధ్యాహ్నం తెస్తే పాసిపోద్దని నేనే వద్దన్నా. ఇక వాటి బిడ్డ పాపసారి తెచ్చిన పోసుకో. పోసుకోండి. నువ్వు పోసుకో బాపు, నువ్వు పోసుకొని తినరాదయ్యా. నాకు కొంచెం పచ్చడి అయ్యి బిడ్డ. ఇటు పట్టు ఈ బిడ్డ ఒకటి కాదు రాబి అమ్మ. ఆ శంకర్ దాదా మనతోని వరిగల్వ అన్నాడు. మళ్ళీ ఏమైంది? అమ్మ రాలేదు, ఆ తాత ఒక్కడే వచ్చిండు. ఎవరు కలిసి అద్దాన్ని తోటేరు అంటాడు కదా. ఓ బిడ్డ ఆ తాతకి ఏది నచ్చితే అది చేపిస్తాడు. ఇలా పెరుగునే పోసుకో. ఆ చారుతుంది నాకు వస్తుంది. సప్పిడి వాసన వస్తాంది. ఏం తొక్కు నూరినవే? అయ్యో ఎల్లిపాయలేదు, జీలకర్ర లేదు. ఓ తొక్కు నూరు రావు. పొద్దుగాలంటే కూరలు వస్తాయి కానీ పల్లెన బాటిల్ కూరలు వస్తాయా? దాదాపు ఆదర బద నూరుకొని వచ్చిన ఊటకు లేనివాడు చూద్దాం అనుకుంటాడు మంచిగా కమ్మగా కూర. ఏమో మొత్తం అంతా పచ్చదోమ తయారైన తోటకు. వా వా ఏంద్రా ఆ తినుడు అయిపోలేదా ఇంకా? వచ్చిందే 10 గంటలకు వచ్చిరు తోటలకు. ఎక్కడ మనం అక్కడనే ఉన్నది. తోట ఎరుడు అయితే ఏమైతే లేదు.
ఒంటి గంటగా పోయి భోజనం పడుతుంది ఇక ఆ తొందరగా తినన్నత్తారు అనుకుంటే ఆనే కూర్చుని ముచ్చట్లు పెట్టబడుతుంది రాదుల్లా ఏమో దబ దబ ఊక ఒక్కటే పిలుచుడు పిలుతాను ఓ తొందరరా జర నన్ను గడ్డకు పడేయండి ఇవాళ రాడు చేస్తానేమయ్యా కూలికి నువ్వు కనుక పిలిచినావు కూలికి ఏమో ఏడుతానే ఉంటే ఊకే వదిలి పెడతాను మీ సొంటోళ్ళు ఉంటే ఎకరం అమ్ముకోవాలి ఇక ఓ రాజక్క తొందర తీసుకురావా రేపు రమ్మంటావా తాత? రేపు రాను తప్పకుండా రాలి మరి అందరికి చెప్పు. వా అందరు రాను రేపు మళ్ళా ఈ తోట కంప్లీట్ కాలే ఆ కాయంతా అక్కడ పోయి ట్రాక్టర్లో పోయిలేవా రెండో శనివారం అయిపోయా బ్యాంకులు లేకపోయా ఏలు ముద్రేసి పట్టుకొస్తున్న పైసలు పాపం బిడ్డ పొద్దుగాల 2 సార్లు వచ్చింది చిట్టి కట్టాల బాబాయ్ పైసలు ఏమైనా ఉన్నదా ఇంటికాడ రత్నాగారు ఓ తాత నువ్వా అని చెప్పే లేరే అమ్మకి ఇట్లా పనికి వెళ్ళు బాబు కూడా అమ్మ ఇట్లా అందరు పనికి వెళ్ళు అరే పొద్దుగాల అమ్మ 2 సార్లు ఇంటికి వచ్చిందే ఏదో చిట్టి కట్టాలి అవసరం ఉన్నాయి బాబాయ్ అన్నది నేను ఇప్పుడే పైసలు పట్టుకొస్తాను గడికి పోయి ఇయే నేను ఇస్తా అయ్యో అమ్మ వచ్చినాక చెప్పు జాగ్రత్త పైసలు సరేనా తాత శంకర్ తాత ఇచ్చిపోయినని చెప్పు సరేనా తాత సరే జాగ్రత్త మరి సరేనే ఏందయ్యా లే మాయలే పండుకున్నావేందా ఏందే ఏందంటున్నావేందయ్యా రేపు బుజ్జావది పుట్టినరోజా ఇంట్లో చిల్లర సామాన్ లేదే తేవానయ్యా చేసుకోవద్దని కాదే కానీ ఏం చేయాలి మరి నేను ఏడికి పోదామన్నా ఏం చూస్తలేదే జేబులో పైసలు లేని ఎడికని పోవాలని ఎట్లా చేస్తావే కాదయ్యా పోయినసారి పుట్టినరోజుగా తీకపోతే బిడ్డకు బట్టలు ఇప్పుడన్నా దేవానయ్య నాకు మాత్రం లేదా అని అందరి పిల్లల లెక్క నా పిల్లలకు కొత్త బట్టలు కొనాలి బర్త్డేలు చేయాలి చెప్పులు కొనియాలని నాకు మాత్రం ఉండదని ఎప్పటికీ ఉంటాయి పోనాడ ఉంటాయి అనయ్య అప్ప తెచ్చుకోవాలి కానీ పిల్లలకు మనం ఎట్లున్నది వెళ్ళారుతుంది కానీ పిల్లలకు మంచి బట్టలు లేకుంటే ఇది పోతుంది అయ్యా సరే తీయే సేటు దగ్గర పోయి 5,000 అప్పన్న తెస్తే అర్తి దుకాణం కడిగి పోయి అవో చిన్నోడు కాలేజీకి దోస్తులతో పోతుంటే వాళ్ళు బూట్లు వేసుకుంటే నీ చెప్పులు వేసుకొని పోతానమ్మంటే నా పానం వెళ్ళిపోయింది ఏం చేద్దామే మరి ఉన్న దాంట్లో చదువుకోవాలి నా పిల్లలు మంది పిల్లలు లెక్క కాదే ఇది కావాలి బాబు అది కావాలి బాబు నాకు ఇద్దే బాబు అద్దే బాబు నా బిడ్డ అడగదు ఒకనాడు నా కొడుకు అడగరు వాళ్ళు అట్లా అడగరు కనుకనే మనం ఇంత వృద్ధిలోకి వస్తానమే అదే కానీ ఇన్ని రోజులు అంటే చిన్న పిల్లగానిలా ఇప్పుడు ఏది ఇల్లు కాదే వాళ్ళకి అనుకునే అన్ని కొనియాలి కొనిద్దాం దానిదే ఉన్నది నా బిడ్డ కన్నా నా కొడుకు కన్నా ఎక్కువ నానే అవా తానం చేసినావా చేసినమ్మా మరి బొట్టు పెట్టుకోలేదు ఏంది బిడ్డ పెట్టుకుంటా బొట్టు పెట్టుకుంటే మంచిగా కనబడుతుంది బిడ్డ పెట్టుకో ఇప్పుడు ఎట్టున్నదిరా బంగారు తల్లి లెక్కన వచ్చింది దేవత నా బిడ్డ ఏంటిదే బాపు ఏమో కొనియలేదు కొత్త బట్టలు అందరి పిల్లల లెక్క కాదు నా పిల్లలు అర్థం చేసుకుంటా అంటాను దేని గురించి ఏం చెప్పాలి బిడ్డ రేపు నీ పుట్టినరోజు తల్లి ఇక అమ్ముండి బుజ్జావ కొట్టేస్తే నాన్నగాని కొట్టేస్తే ఇంట్లోకి చిల్లర సంబంధి అని అంటే పైసలు లేవే అని నేనన్నా అయ్యో లేకుంటే ఎట్లా అంటే మరి ఏం చేయాలి ఇక అర్థ దుకాణం కన్నా పోయి 5,000 అప్పు పట్టుకొచ్చి తెత్తీయే నువ్వు నిమ్మల పడే అని నేను మీకు ఈ ముచ్చటే మాట్లాడుకుంటాను బిడ్డ బాపు పుట్టినరోజుకు నాకు కొత్త బట్టలు ఎందుకే తమ్ముడు కాలేజీ పోయేటోడు వాడు 10 మందిలో తిరిగేటోడు మన దోస్తుగాళ్ళ ముందు వాడు పాత బట్టలు వేసుకొని తిరిగితే ఎట్లుంటుంది చెప్పు నాకేమద్దు కొత్త బట్టలు కానీ తమ్ముని గుణిర్రే వాడు విలువ కనబడాలి ఇవన్నీ ఆలోచనలు నీకు ఎందుకు బిడ్డ మేమేమో చేస్తాం మా తిప్పలేదా మేము పడతాం తీ బిడ్డ ఎందుకంటే ఈ ఒక్కసారి అన్న మన ఇంట్లో జరుపుకుంటే వచ్చేటికి నువ్వు ఈడుంటావో నీ అత్తగారింటికి అంటావు ఏడుంటావు అన్నది ఎట్లరికి అవుతుంది బిడ్డ ఈ ఒక్కసారి అయితే చేస్తాను తీ బిడ్డ ఈడ నువ్వు అట్లా అనక బిడ్డ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు తల్లి బాబు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఏ ఒక్కరోజు కూడా నువ్వు కొత్త బట్టలు కట్టుకున్నది లేదు ఏ పండక్కి కూడా అమ్మకు ఒక పట్టు చీర కొనిచ్చింది లేదు పాపం అమ్మ ప్రతి పండక్కి సాదా సీదా చీర కట్టుకొని ఎల్ల తీసుకునేది నిన్నే రోజు కూడా అమ్మ ఇబ్బంది పెట్టేది కాదు కానీ మీరు తమ్మునికి నాకు కొత్త బట్టలు కొనుక్కొచ్చి పండుగ ఎల్ల తీసేటోళ్ళు నీకు ఇంకా గుర్తుందానే నేను చిన్నప్పుడు ఒకరోజు నువ్వు పండుగ ముందు సేటు దగ్గరకు పోతే ఆ సేటు వాడి పక్కకు పెట్టిన బట్టలు నీకు ఇచ్చిండు అవి తెచ్చుకొని నువ్వు పండుగ రోజు వేసుకొని మురిసిపోయాను అవి ఎక్కడే బాపు అని నేను అడిగితే కొత్త బట్టలు బిడ్డ నువ్వు అంటే నాకు మస్తు ఏడుపు వచ్చింది
అవి కొత్త బట్టలు కాదు, సేట్ ఇచ్చిన బట్టలు అని నా లోపల నేనే బాధపడ్డా. వద్దు బాబు, నువ్వు అప్పులు తెచ్చి కుప్పలు పెట్టుడద్దు. నాకు కొత్త బట్టలు లేకున్నా మంచిదే. తమ్ముడిని నన్ను చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు పడుకుంటా సాదుకున్నారు మీరు. మీ బాధలు చూడలేకనే నేను కూడా బడి బంద్ చేసి అమ్మతోటి పనికి పోయినా. నువ్వే రోజు ఆయమనంగా తిన్నది లేదు, కంటి నిండా నిద్ర పోయింది లేదు. నువ్వెప్పుడు బట్టలు తేవాలి, పండుగలు చెయ్యాలని ఆలోచించకే. నీకు ఇవన్నీ అనుకునే బిడ్డ, ఎన్నెన్ని ఉన్నాయి బిడ్డ నీ కడుపులో. ఇంత పెద్దగా ఆలోచన చేస్తాను తల్లి. అసలు నేను నీ కడుపులో పుట్టినట్టు నేను నా కడుపులో పుట్టినా కానీ ఇంత గొప్పగా ఆలోచిస్తాను నా బిడ్డ అని నేను అనుకోలే. ఎంతైనా నా బిడ్డ ఆత్మకల్ల బిడ్డ. నా బిడ్డ చూడు ఏం ఆలోచన, ఎంత దూరం ఆలోచన చేస్తుంది. అవన్నీ నువ్వు మర్చిపో బిడ్డ. నువ్వు వచ్చేటికో అయ్యే చేతిలో పెడితే ఆయన నీకు చేసునో చేయకపోనో ఈ పండుగ ఈ ఒక్కసారికి మన ఇంట్లో చేస్తా బిడ్డ. ఎంత తప్పైనా మంచిదే, ఏదేమైనా మంచిదే. చూసినావా అన్నయ్య, ఆడపిల్లలు అంటేనే అర్లు కళ్ళయ్యా, అన్ని తెలుస్తాయి వాళ్ళకు. సరే బాబు, నువ్వు బాధపడకు. నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీ సంతోషమే నా సంతోషం. చూసినావా అన్నయ్య, బిడ్డ ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందో. ఆడపిల్లలు అంటే అర్లు కళ్ళ గుణాలయ్యా. ఏడవకయ్యా ఊకో. అది ఒక్కటి నిజమే, దేవుడు మనకు ఆస్తులు పాస్తులు లేకుండా మంచిదే కానీ బంగారం వచ్చని బిడ్డను, బంగారం వచ్చని కొడుకుని ఇచ్చిందిలే. ఆ కొడుకుని బిడ్డ మనల్ని ఎంత ముద్దుగా అర్థం చేసుకుంటారులే. ఏమున్నా లేకున్నా ఏనాడు మాత్రం ఇబ్బంది పెడతలేరే. అమ్మ ఏడవకు, ఊకు బాపు నువ్వు. రేపు నా పుట్టినరోజు, పొద్దుగాలనే లేవాలి. కొంచెం తొందర లేచి పని చేసుకొని ఉంటుంది. ఫస్ట్ మీరు అన్నం తిందురు పారే, అన్నం అయింది. రా బిడ్డ రాలి తిందురాలి. ఫోన్ అయితే పోతాను, సీటు ఏమంటాడో ఏం కథ. ఇది వరకే బుచ్చడి పైసలు ఇవ్వాలి ఆయనకు. ఉన్నాడు సేటు. నమస్తే రత్నాకర్. అయ్యా అయ్యా నా బిడ్డది పుట్టినరోజు అయ్యా, కొన్ని పైసలు కావాలయ్యా. పైసలు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాయా మరి పైసలు? అబ్బా దండం పెడితే సేటు కట్టనకయ్యా. ఏడాదికి ఒక్క దినం అయ్యా, నా బిడ్డది పుట్టినరోజు. వేరే వేరే అంటే నేను రాకనే పోసేటు. ఏ అవసరానికన్నా నచ్చిందా అనే ఏదన్నా బాగా అక్కర అయితేనే అత్త. కరెక్టే కానీ రత్నాకరు ప్రతి ఒక్క దానికి ఇచ్చుకుంటూ పోతానా లేదా? ఇత్తలే మరి చిన్న దానికి పెద్ద దానికి కూడా పైసలు కరెక్ట్ ఎట్లున్నాయా? నేను ఇన్నే నమ్ముకొని వచ్చిందయ్యా. ఎంత కావాలి? అయ్యా ఒక 5,000 చాలు. 5,000 ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నాను. అన్నీ లెక్క చేయవయ్యా, ఈ పంట మీద అన్నీ కడతా, ఒక్క రూపాయి లేకుండా కడతా. అరే ఇప్పుడు పైసలు అయితే ఇప్పుడు లేవు, నువ్వు 5,000 అంటావు ఏందన్నట్టు? అది ఎట్లా అన్నట్టు? ఉన్ననే కదా పైసలు తీసుకున్నావు నువ్వు. ఈ పంట మొన్న సాయంత్రం వరకు వస్తే చూద్దాం పో. ఏందా సాయంత్రం కాలం ఉన్నా కదా, అయితే అయితే లేకపోతే లేదని చెప్పినా కదా. అట్లా అంటే ఎట్లా సేటుగా ఇంటికి పోయి ఏం చేయాలి? ఏ గోమారు పట్టుడు పడితే ఎట్లా? దండం పెడతానే ఎట్లా నువ్వేనా దిక్కిగా. ఏమో మరి పైసలు అయితే లేవు, చూస్తూ ఆగు మరి, దుకాణంలో చూస్తూ ఆగు. ఇప్పుడు సాయంత్రం అంటే ఇప్పుడు వస్తుంది ఎట్లా అన్నట్టు, నువ్వు పోకుండా ఇంటికాడ పానశాలం అన్నట్టు పట్టివి. 5,000 లేవు కానీ 3,000 ఉన్నాయి. ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది మరి. అయ్యా మంచిది, మళ్ళీ ఇట్లా ఆపద వచ్చినప్పుడు ఇస్తా అంటాం మరి. అయ్యా సేటు దండం పెడతామనుకో కానీ 1,000 రూపాయల సామాన్ ఇవ్వనమ్మా, మొత్తం పంట మీద కడతా సేటు. దండం పెడతానే. ఏమోనా అన్ని ఇచ్చుకుంటూ పోటీ అవుతుంది కానీ వచ్చుడు అయితే లేదు. అట్లా దండం పెడతానే బాంచను. ఉన్నావానే కొన్ని మంచినీళ్ళు పట్టుకురా. మంచినే ఇగో ఎటు పోయినావయ్యా? అరే నేను చెప్పలేదే కోంటాయన దగ్గర పోయి పైసలు అడగత్తా అని చెప్పలేదే అలా. అయ్యో ఇచ్చిండా అన్నయ్య మరి? ఏమి ఇచ్చులో ఏం కాదు, నేను బతిలాడంగా ఒక 3,000 రూపాయలు ఇచ్చిండు. అయ్యో 3,000 రూపాయలు అయితే సరిపోతాయా అన్నయ్య మరి? ఎట్లనోనే
ఇగో ఇంత చిల్లర సామాన్ ఇస్తాను అన్నాడు, అమ్మకు చెప్తాను అప్పటికి పోయి చిల్లర సామాన్ పట్టుకురా 3,000 అయితే ఇచ్చిండు. ఇగో ఈ 3,000 తీసుకొని 2,500 పెట్టి ఇద్దరు పొల్లగల్లకు బట్టలదే, ఒక 500 నాకు కూర తెత్తింత. మరి శంకర్ బాబాయ్ పైసలు ఇలా అడకరా పోరా, అది ఇవేం సరిపోతాయి అయ్యా? అవి అడకత్తగా నీళ్ళ నుంచి అయితే ఒక 500 ఆ 2,500 పెట్టి ఇద్దరు పొల్లగల్లకు అయితే బట్టలు తెపోలిపోయి. ఏ ఊకోరాదయ్యా నువ్వు, అవి అడకొచ్చినా మంచిగుండు, 2,500 పట్టుకపోయి బట్టలు తెస్తే ఏమవుతాయ్యా? అరే ఉన్నంతల మెదల రాదే, కోటేటి దగ్గరికి పోతే గుంపించి పెట్టబట్టే, ఇచ్చిన నటే నరనాథ ఏమన్నా సత్రం ఆరానబట్టే. 2-3 రోజులు ముందన్న అడిగినా మంచిగుండు. ఒక 500 ఇంత కూర తెత్తా అప్పటికి. ఇగో 1 కిలో అంతదే చికెన్. సరే తెత్తది. మరి 1/2 కిలో తెచ్చావు, 1 కిలో అంతదే. ఇంత తెత్తది, ఎంతో తెత్తది. ఓ థమ్సప్ పట్టుకురా పిల్లలకు. థమ్సప్ పట్టుకొని చికెన్ పట్టుకొని వస్తా. శంకర్ బాబు ఎంత ఇవ్వాలి మనకు? మనం ముగ్గురం పోలేదా, 3 కూలీలు ఇవ్వాలి, 1,500 వస్తాయి అడకరాపు. సరే అవి అడుకొని వస్తుంది, అవి అడుకొని ఇవి కొనుక్కొని వస్తా. మంచిది ఉండు. చెప్పుండ్రా మరి. శంకర్మా, ఓ శంకర్మా. ఎవరా ఏందా గిట్ వచ్చినావు? ఇంకా పైసలు ఇవ్వని మన కూలికి వచ్చినాయి. ఏంది కూలికి వచ్చిన పైసలు? మొన్ననే మీ ఇంటికి అడిగితే కూలికి వచ్చి ఒక 2 రోజులు ఆగరు మీరు, ఏదో చిట్టి కట్టాలన్నది కాదా బిడ్డ నా దగ్గరికి వచ్చి? ఏంది మా కొడుకు ఇచ్చినావా? ఇచ్చినా. నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు లేవు బిడ్డ లేవు ఇంటికాడ. బాప వచ్చినాక చెప్తా తాత కూడా అన్నాడు నీ కొడుకు. ఇచ్చినాక పారం తింటారు, ఇచ్చినాక మళ్ళీ అత్తలేదా మీరు? అసలు వాడు నాకు చెప్పలే కదా. సరే తీమో, ఏమనుకోకమో మళ్ళీ వచ్చిందని. నిన్ననే ఇచ్చిన మీ కొడుకు. సరేమో, వాడు కాలేజీ పోయి రాని వాడి సంగతి చెప్తా నేను. అన్నా ఒక 2 కిలోల చికెను, లెగ్ పీసులు కొట్టు ఒక 1/2 కిలో వేరే పెట్టు, తినాలి వేరే పెట్టు. మంచిగా కూడా అన్న. రాయమన్నా చెప్పన్నా. ఎట్లు ఇస్తాను చికెను? చికెన్ 200. ఒక 1/2 కిలో చికెను, కాలు తలకాయలు ఒక 1/4 కిలో కొట్టన్న. 1/4 కిలో ఏందన్న? 1/2 కిలో తీసుకో, 1/2 కిలో ఇస్తా, వడ్డీని ఇస్తా తీసుకో. ఏవో కాలంటాను నీ కొద్దిగా అది లేదు. రోజు ఒక కట్టం చేస్తా, ఇద్దరు చెరో కట్టం చేస్తాను. మా కుక్క కూడా తినేది కాళ్ళు తలకాయ. మా కుక్క లెగ్ పీస్ తీసుకోదాను 1/2 కిలో, కిలోన్నర మా ఇంటికి తీసుకోదాను. ఇలా ఉన్నారు ఇంటికాడ, మంచిగా 2 కిలోలు తీసుకోతే మంచిగా లెగ్ పీసులు పట్టుకొని పోతే. ఏ ఊకరో వదలు, ఎట్లా పడితే అట్లే మాట్లాడతాను. నువ్వు సిరిమంతునివి, కిలోలు తింటావురా, మాకు వెళ్ళొద్దారా? కుటుంబం అన్నాక బొచ్చడు ఖర్చులు ఉంటాయి. ఏదో నేను ఉన్నంతలో బతుకుతానా, అట్లా బతకనే రాదుర్రా. ఏమో తెప్పిపోటీ ఓడుతుంది కదరా. చికెన్ కత్తే నవ్వులాట అనిపిస్తుందిరా మీకు మమ్మల్ని చూస్తే. ఏమన్నా అయ్యన్నా నువ్వు మనిషివా పశువురా? కుక్క వరలే ఇట్లారా? ఏంద్రా ఈ సంగతి ఏంది అసలు? ఎందుకు కొడుతున్నావు బాబు? నువ్వు కడుపుకి అన్నం తింటా, అన్నం తింటా. కొట్టుగా చీరాలే. నువ్వు మనిషివి కాదురా. ఏమైంది? ఎందుకు కొడుతున్నావు వాడిని? వాడు ఏం చేసి అడుగు బిడ్డ వాడిని. అరే ఏమైందో చెప్పురా. సప్పుడు ఏమైందిరా? ఏమైందిరా? నువ్వు బాగో ఏమేం చెప్పరా? అరే వాడు చెప్పకపోతే నువ్వన్నా చెప్పచ్చు కదా, ఎందుకు కొడుతున్నావు గంటగనం వాడిని? పుట్టాడు ఎండలు కట్టపడి అమ్మ నువ్వు నేను పోతే శంకర్ తాత పైసలు ఇస్తే నిన్న తీసుకున్నాడట పైసలు. ఇంతవరకు పైసలు తీసుకున్నాను సంగతి చెప్పలే నాకు. వాడు ఏం చేసినవరా తమ్మి ఆ పైసలు? వాడికి ఏమక్కరు నీ తీయరాదయ్యా, చెప్పరాదురా. సప్పుడు చేయకుండా వాడి కొట్టబట్టేగా వాడి. ఏం చేసినవరా చెప్పు. అట్లా కాదే, అక్కడ మా దోస్తులంతా ఎప్పుడు మేమే పెడతాం, నువ్వు అచ్చికి తినిపోతావు, నీకు పెట్ట శాతం కదా, ఏం శాతం కాదంటే ఏదో కోపంకి వచ్చి వారేసిన పైసలన్నీ దానికే కొడుతాను పెద్ద. దోసుగాళ్ళు అనేసరికి వాడు ఇచ్చిండట. ఇప్పుడు నువ్వు ఏమైంది ఇప్పుడు ఆ పైసలు లేకపోతే? నాకు చెప్పదు ఆ బిడ్డ ఇలా కొండంత పండుగ, నా బిడ్డ కేకు తెద్దాం, చాక్లెట్ తెద్దాం, నలుగురికి పంచి పెడదాం అనుకున్నా. ఉన్న పైసలు వీడు వాడుకునే. మరి ముచ్చట నాకు చెప్పదా నిన్నటి నుంచి? అయితే ఎట్లా తట్టే కొడతావు? మన దోసుగాళ్ళలో మనకి ఇబ్బరిగా అనిపించింది ఇచ్చిండు, దాంట్లో నువ్వు ఇంతగానో కొట్టాను. కేక్ లేకుండా అయితే పుట్టినరోజు చేసుకోకుండా అయితే నాకు చెప్పాలి కదా బిడ్డ. మీరు వాళ్ళ చూడు ఎట్లా. ఇప్పుడు ఏమైంది? నీ పైసలే కదా, 500 తీసుకొచ్చి పడేస్తా. ఏం చచ్చిపోతున్నావు ఆ పైసల కోసం? ఏం మాట్లాడుతున్నావురా? చూసినవా చచ్చిపోడు గిచ్చిపోడు ఎందుకంటున్నా? అవసరం ఉన్నాయి వాడుకున్నాను మాట్లాడచ్చు కదా. నేను కూడా బాబుకు నచ్చ చెప్తాను కదా. వాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నట్టు మెదలుతారు. మన పరిస్థితి తెలుసుగా నీకు? కాదా వాడు దోస్తుగాళ్ళు ఇచ్చినప్పుడు మరి తమ్ముడు ఇవ్వకుంటే తమ్ముని అందరు తిట్టారా బిడ్డ? మరి వాడు ఏం మాట్లాడుతున్నాడు? చచ్చిపోతున్నావా అని గట్నేనా బాపు అనేది?
అరే అక్క చదువు కూడా పని చేసిండ్రా. నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివి అక్క హాజరవుతావు, అక్క పెళ్లి చేస్తావు అనుకున్నారా? ఇంతగానం ఖర్చు పెట్టి ఇంట్లో పైసలు కొడగొడతావని నేను కళలో కూడా అనుకోలేదురా కొడుక. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారా నేను, మమ్మల్ని ఆదుకుంటావు అనుకున్నా కానీ ఇంత మోసం చేస్తావని అనుకోలేదురా నేను నిన్ను. ఇది చదువు పని చేసిన కాదురా నీకోసం. నా కొడుకును మంచిగా చదివాలి, ఇద్దరిని చదివితే నా దగ్గర పైసలు వెళ్ళాయి. నా కొడుకు నన్ను మంచి ఉన్నతమైన చదువులు చదివితే వాడు రేపు నాకు ఆసరైతాడు, నా బిడ్డ పెళ్లి చేస్తాడు. మాకు ముసలితనం వల్ల నువ్వే చూసుకుంటావు అనుకున్నారా కొడుక. నువ్వు ఇప్పుడే చంపేటట్టున్నావురా నన్ను. ఇప్పుడు ఏమైంది? కొప్పలు మున్నట్టు చేస్తానేమో పొలం కానీ మీకు ఎట్లా మాట్లాడతాను. ఇప్పుడు ఏమైందయ్యా? దోస్తులన్న కడిగేద్దా? నువ్వన్నా చెప్పొచ్చు కదరా బాపుకు. ఇప్పుడు ఎందుకు ఇన్ని దెబ్బలు పడ్డావు చెప్పు. అందరు నన్ను ఎట్లా అంటారు మరి? ఊకే అట్లా అనేసరికి కోపం వచ్చి ఇచ్చినా, లేకపోతే ఇవ్వకపోతుండే. నా ఎత్తు కొడుకే బిడ్డ, నాకు ఆసరైతాడు, నా తోడుంటాడు అనుకున్నానే. ఇట్లా వాళ్ళు వీళ్ళు ఇచ్చిన పైసలు ఖర్చు పెడతాడు, జులాయిగా తిరుగుతాడు నేను కళలో కూడా అనుకోలేదే. నువ్వేడవకు బాబు. అమ్మతోడు బిడ్డ నీళ్ళు వాడు కూడా ఆడదైతే అయిపోలే. నీ లెక్క వాయ చేతులు పెడితే పోవు. వాడు పువ్వుడై పుట్టి నాకు ఇప్పుడు ఇంత తలవప్పులు తెస్తాడే. రోడ్డు మీద ఎవరు పెడతాను వాడు ఏమో చేసినట్టు. ఇవాళ 1500 ఖర్చు పెట్టినోడు రేపు 15,000 పెడతాడు బిడ్డ. ఏం చేస్తే వానికి ఎట్లా చెప్పాలే? లేత పదాలనే చెప్పాలే, వీటికి లేత పదాలనే చెప్పాలే. బాపు నువ్వు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నీ 1500 తీసుకొచ్చి పడేసి ఎట్లా పడేస్తాడు? కొట్టా నన్ను, కొట్టా నన్ను, కొట్టా. మీ 1500 కోసం కొడుకును కూడా చూసా, కొడుకు నీ పైసలు ఎక్కువ కదా. నువ్వు బాపు ఇక్కడ చల్వో ఎట్లా తీసుకొచ్చి పడేస్తాడు? వచ్చినట్టు ఊరేగారా మీరే ఉన్నారు రైట్ కాడ. చీచి నేను రాను. వీడు అలిగి పంటే చెప్తున్నాడాయా? ఈయన రాకపోయా అడ్డగోలు కోపం ఉంటుంది. ఇంత టైం అయిందమ్మా, 9 దాటింది. బాబు ఇంకా ఇంటికి రాలే. కోపం మీద వేయండు. ఏడ కూర్చున్నాడు అంటావు? ఏమోనే బిడ్డ, బీపున్న మనిషి ఇంకా అత్తలేడాయే. వీళ్ళిద్దరితో ఏగలేక సావనా నేను. బాబు మధ్యాహ్నం కూడా బోసక్క తినలే. కేక్ తొందర తేవాలి, అప్పటికింత కూర తెచ్చుకోవాలి, పూరీలు చేసుకోవాలన్న ఆలోచనతోనే ఉన్నాడు. అదేదో ముదుగాలు చెప్తే అయిపోవు కదా, వాడన్న చెప్పిన అయిపోయి, ఈయన నిన్న అయిపోగా వీళ్ళు వెళ్ళావునా. ఇప్పుడు తమ్ముడిని అనొచ్చేటట్లేదు, బాపును అనొచ్చేటట్లేదు. బాబు బాధ బాపుది, తమ్ముని బాధ తమ్ముడిది. వాడన్న దీని పంటడేమో అంటే వాడు అత్తన్ను ఎటుపోయి నువ్వు బాపు తినపోతువి గ్యాన్లు అయింది. నువ్వు నీకోసం అప్పటి నుంచి ఎదురు చూస్తాను. తమ్ముడు తిన్నాడా బిడ్డ? తినలేదు బాపు. వాడు అలిగిండి సప్పుడేక వండుకున్నాడు ఏడ్చుకుంటా. గంతగనం కుడతావా నేను తమ్ముడిని? నేను బతిలాడి తినబెట్టావని. బతిలాడినయ్యా, బాపే రాలేదని నేను తినపో అంటాడు. నేనేం చేయాలన్నయ్యా? నువ్వు అటుపోతే వాడు అలిగి పంటే వాడిని కొట్టాలని నాకు ఏమన్నా కాయసా బిడ్డ? ఇప్పుడు మొక్కప్పుడే వంచాలి బిడ్డ, మానైనాక మనం వంచలేము. లేకపోతే 1500 మనకు తెలియకుండా ఖర్చు పెట్టినప్పుడు భయం చెప్తే భయంగా ఉంటాడని బిడ్డ. పని కొట్టినప్పటి నుంచి నా మనసులో లేదే. నా ఎత్తు కొడుక వాడి మీద చేస్తానే నా మనసు కలకల అంటాంది బిడ్డ. కాదయ్యా, ఇంకా దోసుగాళ్ళు ఆడబెట్టినప్పుడు వాడిని ఇయ్యకుంటే ఇజ్జత్ మనం తీయరాయా? నీకు ఎరికే నానయ్య? నీకు తెలియదానే బిడ్డ? ఇప్పుడు ఎట్లుంటది తెలుసా బాపు, ఎప్పుడు మేమే పెడతాం, వాడు వచ్చి తినిపోతాడని గలీజ్గా మాట్లాడతారే. నువ్వు అర్థం చేసుకోవాలి. వాడు చెప్పలేదు కావచ్చు, కొద్దిగా గట్టిగా గద్దరి అయిపోయినావు. ఎట్లా పడితే అట్నే ఎంటికలు వీకినావు, వానికి తలకాయ నొయ్యదా? ఈ పుట్టినరోజు నాడు ఇవన్నీ నిమ్మలం లేకుండా వాడు ఎన్నడన్నా చేసిన ఆడయ్యా? నా కొడుకు ఎంత బాధపడ్డాడు, నాకే ఇంత బాధ అనిపిస్తుంది కొట్టినందుకు. వానికి ఎంత నొత్తుందో బిడ్డ, ఈ పెంత నొత్తుంది. ఆవేశంలోనేమో ఎట్లా పడితే అట్నే తిట్టు, మీదికి పోయి కొట్టు. చెట్ట జర్వ పడుతుంది. మరి నేను కొడతా అంటే నన్ను ఉరుకుతలేడు. ఇట్లా ఎదురు నిలబడి ఉండమంటే ఉరుకుతాడు కావచ్చు, ఇక ఉరుకుతాడు అనుకుంటా. అసలు తప్పించుకోవాలన్నా పోతలేడా? ఇక మనకి రేషం ఉండదు కావచ్చు. ఉరుక్కుంటే చిన్న పోరడా ఇట్లా కొడతా అంటే అట్లా రోడ్లు పట్టుకొని ఉరకడానికి? కాదయ్యా, ఎన్నడన్నా నీకు ఎదురు మాట్లాడిన ఆడయ్య వాడు? నేను మాట్లాడలే కానీ నాకు చెప్పకుండా పైసలు ఖర్చు పెట్టేసరికి ఉద్రేకం వచ్చింది. ఏం కాదు పప్పా బిడ్డ పవ్వాన్ని లేపి అన్నం తిన పెడతా పని నీ తమ్ముడు తింటేనే నాకు నిమ్మలం ఉంటుంది. పుట్టినరోజు నాకు నిమ్మలం లేకపోతే బిడ్డ. నెంబర్ 4 బ్యాక్ సైడ్. అరే బ్యాక్ సైడ్ బోలో కాదు, బ్యాక్ సైడ్ రా చెత్తనా కొడుక. నీకేమైంది? ముఖం అంతా ఎట్లా పెట్టి కూర్చున్నావు? నా మ్యాచ్ కదా పోయింది. ఏమలే తీరా. ఏమైంది అంటే ఏ గదే ఇంట్లో పంచాయతీ రేపు ఏమైనా ఆయనతోటి ఏమంటాడు? మళ్ళీ ఏమంటాడు మీ అయ్యా? ఏ గదే ఇక పైసలు పంచాయతీ కాదురా, మీ అయ్య ఎప్పటికి మీ మీదనే ఉంటాడు. నాకు అర్థం కాదు. బయట ఎవడేమన్నా కానీ పట్టించుకోకుండా ఉంటాడు, మీ ఇంటికి వచ్చేమో పులి లెక్కలు ఎగురుతాడా?
ఎందుకు ఎవరేమన్నారా? నిన్న మీ అయ్యా చికెన్ వేస్తాడు వదిలి మా ఉండి నా కుక్కకున్నంత విలువ కాదు నీ బతుకు అని అంటే కూడా మీ అయ్యా దులుపుకొని వస్తాడు. ఇంటికి వచ్చామో మీ మీదే గుర్తాడు. ఏందన్నట్రా మందేమో ఇష్టం మీరేమో పగ నరమేయకు గంత మాట అంటే ఎవడన్నా దులుపుకొని వస్తారా? ఎంత మాట అన్నాడు? వదిలేడు అన్నాడు రా అంటే ఇంత రాదురా. అరే నువ్వేట్రా? అవునే పెద్ద బాబు చలేవే మన ఆయనతో ఏం మాట్లాడినాను? ఏమన్నా? మన ఆయనకి ఏమన్నాను దుకాణం కాడ? నేనేమన్నారా? ఏమన్నావు దుకాణం కాడ మా బాబును? నేను చికెన్ తీసుకుంటాను వచ్చిండు. వచ్చి 1/2 కిలో చికెన్ కాల్దాలు ఖాళీ అన్నాడు. అరే ఈ కాల్దాలు ఖాళీ ఏందిరా పిల్లలు మంచిగా చింటికాడ పిల్లలు రోజు కట్టం చేస్తాను కాల్తాలు ఖాళీ ఎందుకు కూడా మంచిగా చికెన్ తీసుకోపో నేను తీసుకోవద్దు. మన ఆయన కాల్తాలకి వెళ్ళి అడుగుతాడు ఏవైనా అడుగుతాడు నీకేం అవసరం? అరే మీ కోరికే చెప్పాను. ఎట్లా అంటావు మన ఆయనను? నేను మీ కోరికే చెప్పాను. ఎట్లా అంటావు మన ఆయనను? పిల్లలకు మంచిగా చికెన్ తినిపి అని చెప్పి చెప్పే అవసరం లేదు మన ఆయనకు. మేమే తింటే నీకెందుకు? నువ్వు చేస్తావు ఏమన్నా? ఇంకోసారి నలుగురిలో మా నాన్న ఏమన్నా అనాలి అప్పుడు ఉంటుంది సంగతి. నిన్న మొన్నడు ఓరే నువ్వు నాకే డ్యాంకి ఇచ్చేటారు నాకు నీకు తెలియదు. తెలుసుకో ఊళ్ళో తెలుసుకున్నాక మాట్లాడు ఇక్కడికి వచ్చి. నువ్వు ఎందుకంటే ఎట్లా పిచ్చి కొట్టినానుకో నాకు తెలియదు నీకు ఇంకా నాకు తెలుసుకో. నువ్వు పెద్ద పెద్ద పీకుడని పీకుడు కాదు రే మంచిగా మాట్లాడు. ఏంది మాట్లాడేది? అట్లనే పెద్ద అనుకుంటున్నా లేకపోతే నలుగుట్లా కూడా ఏ పోరా మంచి చెప్తా నీకేందుకు అనేది మన ఆయనకు మంచి చెప్పినా నేను పిల్లలకు మంచి తినిపి అని చెప్పిన. ఇంకోసారి దాన్ని చూడు అప్పుడే నీతో పెట్టుకునేది.